హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట వచ్చేసి ఏమిటంటే అసలు ఎవరికి ఇష్టం ఉండని కూర అనమాట. కానీ ఈ కూర మీరు ఇలా గనక చేసి పెట్టారంటే ప్రతిరోజు ఈ కూర కావాలని వండిపించుకుని మరీ తింటారు మిమ్మల్ని అడిగి. అంత బాగుంటుంది, నమ్మండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే కాకరకాయలు మనకి ఇలా ఉంటాయి కదా, మంచిగా తీసేసుకుని దీనిపైన కొంచెం పొట్టు అలా తీసేసి పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు అయితే కట్ చేసేసా. చూసారా, చిటికలో చేసేసా కదా, అలా ఉంటుంది మరి మనతోటి. లోపల పండిపోయినా పర్వాలేదు, గింజలు ఉన్నా పర్వాలేదు, అలాగే తీసుకోండి. గింజలు కూడా తీసుకోండి, గింజలు తింటే కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది అందులో. ఇప్పుడు ఇలా అయితే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని, ఇది శనగ నూనె కానీ గానుగ నూనె కానీ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఒక అరగంట అయినా పడుతుంది, మెల్లగా వేపుకోవాలి దగ్గరుండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసి వేపుకున్నామంటే మంచిగా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, బాగా వేగుతాయి. అంతలోకి అవి మగ్గేలోపు మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం, వెల్లుల్లి తురిమేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవైతే మెల్లగా మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఇలా మెల్లగా మగ్గించుకుంటే భలే మగ్గుతాయి. స్వీట్గా పెట్టేశారంటే, హై ఫ్లేమ్లో పెట్టారంటే పొయ్యి మాడిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి అనమాట. ఇంకా కళాయి కొంచెం పెద్దదిగా ఉంటే తీసుకోండి. నా దగ్గర చిన్నగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. అదే కళాయి పెద్దదైతే తొందరగా మగ్గిపోతాయి, కొంచెం వెడల్పుగా ఉంటే సరిపోతుంది అనమాట. లోతుగా కాకుండా వెడల్పుగా ఉండాలి. ఇలా మగ్గిపోయిన వాటిని కొంచెం వేగిన తర్వాత ఇలా తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. అదే కళాయిలో మనం ఇంకా కూర కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సెపరేట్ పెట్టేసుకోవాలి. లేదంటే మీకు ఇష్టం లేకపోతే అదే కళాయిలో అట్లా ఉంచేసి వేరే కళాయి పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ధనియాలు అంటాను, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము తురిమేసి వేసుకున్నాం కదా. వెల్లుల్లి అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసా, అల్లం కూడా అలాగే ముక్కలుగా కట్ చేసా. నేనైతే ఏం తురుము బాగా మెత్తగా పట్టేయలేదన్నమాట. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, బాగా వేగాలన్నమాట. ఎందుకంటే మనం కాకరకాయ వేపిన కళాయిలోనే వండుతున్నాం కాబట్టి ఆ నూనె సరిపోతుంది మనకి సెపరేట్గా నూనె ఏం అవసరం లేదు. ఒక పెద్ద టమాటా పండు కూడా కట్ చేసి ఇలా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది, నమ్మండి, చాలా బాగుంటుంది. కాకరకాయ కూర షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, మామూలుగా వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా మనం ముందుగా అయితే వేపి పెట్టుకున్నామో అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇంతలోకి కారము, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట ధనియాల పొడి వేయడం వల్ల. నేను గరం మసాలా ఏమి వేయలే, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాను. అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా పట్టి వేయలేదు, కొంచెం బరకగా ఉండేలా చూసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ముక్కలు అయితే వేపి పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. కళాయి కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. నాకైతే ఇరికైపోయిందనమాట, ఖాళీగా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. కూర అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి, నమ్మండి. ఇప్పుడైతే మనకి 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట. ఈ ఉప్పు కారాలన్నీ కాకరకాయలకి పట్టాలన్నమాట. పట్టేదాకా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఫ్రై లాగా చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది నిజంగా. కొంచెం నువ్వుల పొడి ఉంటే కనుక వేసుకోండి, నా దగ్గర లేక కొబ్బరి పొడి ఒకటే వేస్తున్నా. నువ్వుల పొడి కూడా వేసారంటే కమ్మగా ఉంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర ఎక్కువే చల్లుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర వేస్తే ఏది టేస్ట్ రాదు చెప్పండి. కొబ్బరి పొడి, కొత్తిమీర దించే ముందు ఒక 5 నిమిషాల ముందుగా వేసేసి మనం అన్నం వేడి అన్నంలో మంచిగా తిన్నామంటే ఎంత బాగుంటుందో నమ్మండి. అసలు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు, చలికాలంలో కానీ ఇలాంటి ఫ్రైలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. వీడియో కొంచెం అట్లా స్లిప్ అయిపోయింది, ఏమనుకోకండి. మన్నించేయండి, చూసి ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వాచ్ టైం అయితే అవ్వలేదు, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు. ఫ్రై అయితే మనకి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో కూర సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రోజు కూర వండించుకొని తింటారనమాట నిజంగా. మా డాడీకి అయితే షుగర్ ఉంది, మా అమ్మకు కూడా షుగర్ ఉందన్నమాట. ఈ కూర వాళ్ళకి చేసి పెట్టామంటే మంచిగా తింటారు. మా అమ్మ ఇలాగే చేస్తుంది ఎప్పుడు, నేను తన దగ్గరే నేర్చుకున్నా. చాలా చాలా బాగుంటుంది, నచ్చితే లైక్ చేయండి.